నమస్తే. వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. జిల్లాలో 2024వ సంవత్సరంతో పోలిస్తే 2025వ సంవత్సరంలో నేరాల శాతం 0.7% పెరిగిందని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలియజేశారు. నగరంలోని కేఎస్ వ్యాస్ ఆడిటోరియంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని జిల్లా పోలీస్ అధికారి కార్యాలయంలో ఉన్న కేఎస్ వ్యాస్ ఆడిటోరియంలో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ 2024వ సంవత్సరంతో పోలిస్తే 2025 సంవత్సరంలో జిల్లాలో నేరాల శాతం 0.7% పెరిగిందని వివరించారు. జిల్లాలో 2024వ సంవత్సరంలో 34 హత్యా కేసులు నమోదు కాగా 2025లో 29 హత్యా కేసులు నమోదయ్యాయని వివరించారు. హత్యాయత్నం కేసులకు సంబంధించి 2024లో 41 కేసులు నమోదు కాగా 2025లో 29 కేసులు నమోదయ్యాయని వివరించారు. 2024లో 14 కిడ్నాప్ కేసులు నమోదు కాగా 2025లో 17 కిడ్నాప్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ప్రాపర్టీకి నేరాలకు సంబంధించి 2025లో మొత్తం 8,90,33,984 రూపాయలు కోల్పోగా వాటిలో 6,07,59,891 రూపాయలను రీకవరీ చేశామని చెప్పారు. 2024వ సంవత్సరంలో 547 రోడ్డు ప్రమాదాలు జరగగా 2025లో 658 రహదారి ప్రమాదాలు జరిగాయని చెప్పారు. జిల్లాలో మహిళలపై తీవ్ర నేరాల సంఖ్య 50% తగ్గాయని వివరించారు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 2024లో 124 కేసులు నమోదు కాగా 2025లో 107 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇక సైబర్ నేరాలకు సంబంధించి 2024లో 107 కేసులు నమోదు కాగా 2025లో 64 కేసులు నమోదయ్యాయని తెలిపారు. పబ్లిక్ గ్రీవెన్స్కు సంబంధించి 2025లో 4,219 ఫిర్యాదులు రాగా వాటిలో 4,117 ఫిర్యాదులను పరిష్కరించామని చెప్పారు. జిల్లాలో 2025 సంవత్సరంలో 23 కేసులకు సంబంధించి 53 మందికి జైలు శిక్షలు విధించడం జరిగిందని తెలిపారు. మొబైల్ రీకవరీకి సంబంధించి 2025లో మొత్తం 1,873 మొబైళ్లను రీకవరీ చేశామని, వాటి విలువ 3,07,00,000 రూపాయలు ఉంటుందని తెలిపారు. జిల్లాలో నేరాల శాతాన్ని మరింత తగ్గించేందుకు నూతన సంవత్సరంలో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతామని ఆయన వెల్లడించారు. శాంతి భద్రతల పరిరక్షణకు సంబంధించి ప్రజలు పోలీసు శాఖకు సంపూర్ణ సహకారం అందించాలని ఆయన తెలిపారు. ప్రజలకు ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఇదే భాగంగా మీకందరికీ ఒక చిన్న పీపీటీ ఇస్తున్నాము. సో ఈ పీపీటీలో ఏ నేరం తగ్గింది, ఏ నేరం పెరిగింది, మన సంవత్సరంలో ఏమేమి చేశాము అనే ఒక చిన్న స్నాప్షాట్. సో ఓవరాల్ చూస్తే అన్ని నేరాలు కలిపి అంటే ఈ మొత్తం జరిగిన దాదాపు 4,000 కేసెస్లో దే ఇంక్లూడ్ ఆల్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ కేసెస్, హౌస్ బ్రేకింగ్ కావచ్చు, బైక్ థెఫ్ట్లు కావచ్చు, లేదా మన హర్ట్ కేసెస్, మర్డరు, అటెంప్ట్ టు మర్డరు, సైబర్ నేరాలు, యాక్సిడెంట్స్లో అన్నీ కలిపి చూస్తే 2024కి 2025కి కర్నూలు జిల్లాలో అంత పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. లాస్ట్ ఇయర్ కూడా దాదాపు 4,000 కేసెస్ రిజిస్టర్ అయితే ఈ సంవత్సరం కూడా దాదాపు 4,000 కేసెసే రిజిస్టర్ అయినాయి. బట్ దీంట్లో చూస్తే కొన్ని హెడ్స్లో నేరాలు పెరిగాయి, కొన్ని హెడ్స్లో నేరాలు తగ్గాయి. మనం ఓవరాల్ చూస్తే మనం హర్ట్ కేసెస్ అంటే కొట్లాడుకోవడము, రైటింగ్ కేసెస్ ఇవి గణనీయంగా తగ్గాయి. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడే మాట్లాడుతూ ఉన్నాము, యాక్సిడెంట్ కేసెస్ పెరిగాయి. పర్టిక్యులర్లీ నాన్ ఫేటల్ అంటే జస్ట్ చిన్న చిన్న ఇంజురీస్తో బయటపడే యాక్సిడెంట్స్ పెరిగాయి తప్ప మన ఫేటల్ యాక్సిడెంట్స్ సేమ్ ఉన్నాయి. నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ అన్ని కొన్ని హెడ్స్లు పెరిగాయి, కొన్ని హెడ్స్లు తగ్గాయి. బట్ ఓవరాల్ చూస్తే క్రైమ్ రేట్ సేమ్ ఉంది. నెక్స్ట్ సో ఇప్పుడు బాడీలీ ఆఫెన్సెస్ అంటే మన శారీరకంగా హర్ట్ కేసెస్, గ్రీవియస్ హర్ట్ కేసెస్, అటెంప్ట్ టు మర్డరు ఇవన్నీ దీంట్లో వస్తాయి. సో లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే 15% మర్డర్స్ తగ్గాయి. లాస్ట్ ఇయర్ 34 కేసెస్ రిజిస్టర్ అయితే ఈసారి 29 కేసెస్ అయినాయి. అటెంప్ట్ టు మర్డర్ కేసెస్ గణనీయంగా తగ్గాయి. కల్పబుల్ హోమిసైడ్ ఒక కేసే పెరిగింది. నెక్స్ట్ సో ఇది సింపుల్ హర్ట్ కేసు చెప్పాను. హర్ట్ కేసు దాదాపు 10% దాకా తగ్గాయి. అంటే ఊర్లో చిన్న చిన్న కొట్లాడుకోవడము ఇవన్నీ కేసెస్ తగ్గుముఖం చేయడం జరిగింది. ఈ కిడ్నాపింగ్, గ్రీవియస్ హర్ట్ ఆల్మోస్ట్ సేమ్ నెంబర్లో రిపోర్ట్ అవ్వడం జరిగిందండి.
నెక్స్ట్ ఈ ప్రాపర్టీ కేసెస్ చూస్తే ఆర్డినరీ థెఫ్ట్ అంటే లాస్ట్ కాలం ఆర్డినరీ థెఫ్ట్ అంటే ఈ బైక్ థెఫ్ట్స్ చిన్న చిన్న థెఫ్ట్స్ ఏమున్నాయో అవన్నీ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. హెచ్పి బై నైట్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. హెచ్పి బై డే లాస్ట్ ఇయర్ 26 కేసెస్ రిజిస్టర్ అయితే ఈసారి 40 కేసెస్ రిజిస్టర్ అయినాయి. సో ఇది ఒక ఏరియా ఆఫ్ కన్సర్న్. మనం రీసెంట్లీ ఇద్దరు ముగ్గురు దొంగల టీంను కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది. బట్ రాబోయే రోజుల్లో ఇంకా డే బీట్స్ పెంచడము, కొద్దిగా రీఆర్గనైజ్ చేయాలని యూజువలీ నైట్ బీట్సే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాము. బట్ సో కొంచెం బీట్స్ అన్ని రీఆర్గనైజ్ చేసి డే బీట్ కూడా మనం చేయాలని ప్రణాళిక తయారు చేస్తున్నాము. డెకాయిటీ లాస్ట్ ఇయర్ ఒక కేసు రిజిస్టర్ చేస్తే ఈసారి 4 కండక్ట్ చేశాము. ఇవన్నీ పర్టికులర్లీ ఆదోని ఎమిగ్నూర్ ఏరియాలో పిగ్ థెఫ్ట్ చేసే వాళ్ళ మీద, కర్ణాటక గ్యాంగ్ వాళ్ళ మీద 4 కేసు పెట్టడం జరిగింది. నెక్స్ట్, సో ఇది రికవరీ ఎంత ప్రాపర్టీ పోతే ఎంత ప్రాపర్టీ రికవర్ చేశామనేది. లాస్ట్ ఇయర్ 64% రికవర్ చేస్తే ఈసారి 68% రికవరీ చేయడం జరిగింది. సో ఈ సంవత్సరం మనం కొద్దిగా టెక్నాలజీ వాడి నేరాలు తగ్గించడానికి, పర్టికులర్లీ ప్రాపర్టీ క్రైమ్స్ తగ్గించడానికి వీఆర్ ట్రైంగ్. సో ఇదే టైంలో అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము, ఇంకా మన లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని సిస్టమ్ పెట్టుకున్నాము. మనం ఎంత పబ్లిసైజ్ చేసినా సమ్హౌ పీపుల్ ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్. అది ఫ్రీ ఆఫ్ సర్వీస్ మనం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చే చాలా రోజులు 4-5 ఇయర్స్ నుంచి నడుస్తూ ఉంది. ఎవరైనా సెలవులో ఇంటి లాక్ చేసి బయటికి వెళ్తున్నారంటే మనకు సమాచారం ఇస్తే మేము వచ్చి ఇంట్లో మోషన్ సెన్సింగ్ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా దొంగతనంలో భాగంగా ఇంటి లోపల వస్తే ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్కి అలారం వచ్చే సిస్టమ్ అది. సో దానివల్ల మనం దొంగల్ని కూడా పట్టుకోవచ్చు. సో అలా సిస్టమ్ ఉందంటే అట్లీస్ట్ మన ఏరియాలో దొంగలు ఈ దొంగతనం చేయడానికి కొద్దిగా హెసిటేట్ కూడా చేస్తారు. సో అదర్వైజ్ సీసీటీవీ కెమెరాస్ అవన్నీ చెప్తాను. బట్ స్టిల్ లాస్ట్ ఇయర్లో దాదాపు 6,000 సీసీటీవీ కెమెరాస్ మనం ఇన్స్టాల్ చేయించాము. అంటే ఇవన్నీ పబ్లిక్ని ఎంకరేజ్ చేస్తూ, తర్వాత ఈ షాపింగ్ మాల్స్ కావచ్చు, జ్యువెలరీ షాప్స్ ఓనర్స్ కావచ్చు, వీళ్ళందరినీ కొంచెం ఎంకరేజ్ చేసి రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్, టెంపుల్స్, చర్చ్, మాస్క్ అక్కడ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసి దాదాపు జిల్లా మొత్తంలో 6,000 సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయించడం జరిగింది. ఈ సీసీటీవీ దీస్ ఆర్ ఇన్ అడిషన్ టు ద సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్డ్ బై ద గవర్నమెంట్. మన కార్పొరేషన్ నుంచి కొన్ని ఇన్స్టాల్ చేశాము. తర్వాత మెట్రిక్స్ నుంచి ఆల్రెడీ స్టేట్ వైడ్ 16,000 కెమెరాస్, హైటెక్ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో ఇవి కాకుండా పబ్లిక్ హెల్ప్తో 6,000 కెమెరాస్ మనం ఇన్స్టాల్ చేసాము. దీనివల్ల కొన్ని ప్రాపర్టీ ఆఫెన్సెస్ కూడా మనం డిటెక్షన్ చేయడం కూడా జరిగిందండి. సో కమింగ్ టు రోడ్ యాక్సిడెంట్స్, సో యాజ్ ఐ వాజ్ టెల్లింగ్, లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే ఫేటల్ రోడ్ యాక్సిడెంట్స్ 3% పెరిగాయి, బట్ నాన్ ఫేటల్ రోడ్ యాక్సిడెంట్స్ 37% పెరిగాయి. దిస్ ఈస్ ద ఏరియా ఆఫ్ కన్సర్న్. బట్ ఇది కూడా మనం మొత్తం స్టడీ చేసాము. అంటే స్పేషియల్ అండ్ టెంపోరల్ అనాలిసిస్ అంటారు. స్పేషియల్ అంటే ఎక్కడ ఏ ఏరియాలో ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, టెంపోరల్ అంటే ఏ టైంలో జరుగుతున్నాయి. సో టైం మనం చూస్తే ఈవినింగ్ 4 o'clock నుంచి ఈ నైట్ 10 o'clock దాకా ఆల్మోస్ట్ 40% ఆఫ్ ద యాక్సిడెంట్స్ జరిగాయి. సో మనం ఒక కాప్ ఆన్ ద డాట్ ప్రోగ్రామ్ అని కొత్తగా లాస్ట్ మంతే స్టార్ట్ చేసాము. అంటే ఎక్కడ యాక్సిడెంట్స్ ఎక్కువ జరిగాయో అక్కడ పోలీస్ ప్రెజెన్స్ పెట్టడం. సో దాట్ మనం రిఫ్లెక్టర్ జాకెట్ పెట్టుకొని లైట్ ఉన్న బేటన్ పట్టుకుని అక్కడ ఉంటే అట్లీస్ట్ పోలీస్ ప్రెజెన్స్తో వెహికల్స్ ర్యాష్గా నడపడం కానీ, స్పీడ్గా నడపడం కానీ తగ్గుతాయనే కోణంలో కాప్ ఆన్ ద డాట్ అని ప్రోగ్రామ్ మొదలు పెట్టడం జరిగింది. అలాగే మనం ఎక్కువ చూస్తే మన ఆదోని మంత్రాలయం రోడ్, ఆ స్ట్రెచ్, తర్వాత మన తాలూకా పోలీస్ స్టేషన్ మొత్తం టౌన్ అవుట్స్కర్ట్స్ మొత్తం తాలూకా పరిధిలో వస్తుంది. సో ఈ 2 పాయింట్స్లో యాక్సిడెంట్స్ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి గణనీయంగా పెరిగాయి. ప్లస్ టౌన్ ఏరియాలో ఈ నాన్ ఫేటల్ రోడ్ యాక్సిడెంట్స్ అంటే చిన్న చిన్న యాక్సిడెంట్స్, టూ వీలర్ మధ్య, ఆటో టూ వీలరు, ఆటో అలాంటి యాక్సిడెంట్స్ చాలా పెరిగాయి. సో నెక్స్ట్ ఇయర్, కమింగ్ ఇయర్ మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇప్పుడు కూడా చేస్తున్నారు. కర్నూలు ట్రాఫిక్ నుంచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఇంకా మనం పెంచబోతున్నాము. బట్ ఇదే పాయింట్లో ఐ వాంట్ టు రిక్వెస్ట్ ద పబ్లిక్ టు స్టార్ట్ వేరింగ్ హెల్మెట్ మనం వేసుకుంటే యాక్సిడెంట్స్ జరిగిన పొరపాటున ప్రాణాలు అయితే కోల్పోము. బికాస్ ఇఫ్ వన్ లైఫ్ ఈజ్ లాస్ట్, ద హోల్ ఫ్యామిలీ సఫర్స్.
సో అది మనం మైండ్లో పెట్టుకొని ఈ హెల్మెట్ వేసుకోవడం అని రిక్వెస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇది ఎన్ఫోర్స్మెంట్ భాగంగా లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఐ వాంటెడ్ టు జస్ట్ షో ద కంపారిజన్. లాస్ట్ ఇయర్ 1600 కేసెస్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ పెడితే ఈసారి 9,000 మోర్ దెన్ 9,000 కేసెస్ వీ హ్యావ్ రిజిస్టర్డ్. దీంట్లో కొన్ని కేసెస్లో 1 రోజు 2 రోజు 15 రోజుల దాకా కూడా జైలు శిక్ష అనుభవించారు. ఆదోనిలో ఒక బస్ ట్రావెల్స్ వాళ్ళు తాగి బస్సు నడుపుతూ ఉంటే వాళ్ళు పట్టుకొని ఇద్దరికి 15 రోజు మ్యాజిస్ట్రేట్ వారు జైలు శిక్ష ఇచ్చారు. ఇది కాకుండా రొటీన్గా ఒక్కొక్క కేసులో 10,000 జరిమానా వేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో our aim is to achieve zero drunken driving in the whole district. So again I'm requesting public not to resort to drunk and drive. ఎందుకంటే తాగి బండి నడిపితే మన రియాక్షన్ టైం అనేది చాలా తేడా ఉంటుంది. మనం 1 సెకండ్లో రియాక్ట్ అవ్వాలంటే 1.5-2 సెకండ్ అవుతుంది తాగి నడిపితే. సో అదే భాగంగా ఓపెన్ డ్రింకింగ్ అంటే బహిరంగ ప్రదేశాల్లో ఇది రిఫ్లెక్ట్స్ వెరీ బ్యాడ్లీ ఆన్ లా అండ్ ఆర్డర్. మనం బయట కూర్చొని తాగుతూ ఉంటే మహిళలు ఎనీ సిటిజన్ ప్రజల్లో అక్కడ వెళ్ళాలంటే భయం వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి లాస్ట్ ఇయర్ 4,000 కేసెస్ దాదాపు రిజిస్టర్ చేస్తే ఈసారి మోర్ దెన్ 17,000 కేసెస్ వీ హ్యావ్ రిజిస్టర్డ్. సో ఈ సంవత్సరం కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఓపెన్ డ్రింకింగ్ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తాము. నెక్స్ట్ మన క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్లో ఆల్మోస్ట్ అన్ని హెడ్స్లో రేప్ కావచ్చు, పోక్సో కేసెస్ కావచ్చు, పోక్సో గ్రేవ్ అండ్ నాన్ గ్రేవ్ రెండు చూపించాము. అన్ని దాంట్లో తగ్గుముఖం పెట్టడం జరిగింది. ఇవి కొన్ని స్టేట్ మొత్తంలో మంచి కన్విక్షన్స్ వచ్చాయి. చాలామందికి జీవిత ఖైదు వచ్చింది, 20 years ఇంప్రిజన్మెంట్ వచ్చింది. సో దీనివల్ల కొంచెం ప్రజల్లో భయము లేదా అవేర్నెస్ పెరగడంతో పాటు మనం శక్తి టీమ్స్ ద్వారా చాలా యాక్టివిటీస్ స్కూల్స్లో చేస్తున్నాము. సో దీని భాగంగా ఎలోప్మెంట్ కేసెస్ కూడా మనకి తగ్గాయి. అంటే ఈ పోక్సో కేసెస్ చాలా వరకు లవ్ అఫేర్లో వెళ్ళిన మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత కేసెస్ అవుతాయి. కాబట్టి అవి కూడా ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే తగ్గుముఖం పెట్టడం జరిగింది. నగరంలో వైకుంఠ ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని శంకల్పాగులో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. నగరంలోని సంకల్బాగ్లో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఆలయంలో ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ప్రతినిధులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు విశేషంగా తరలి రావటంతో ఆలయంతో పాటు ఆలయ పరిసరాలలో సందడి వాతావరణం నెలకొంది. ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లలో బారులు తీరి నిలుచుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధి సండెల్ చంద్రశేఖర్ తదితరులు మాట్లాడుతూ నగరంలోని సంకల్బాగ్లో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 4 గంటల నుంచి వేలాది కొద్ది భక్తులు వచ్చి తరలిపోతున్నారు. స్వామివారి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని ఎంతమంది వచ్చినా కూడా సాయంత్రం లాస్ట్ ఇయర్ మాకు దాదాపు 20,000 పైన వచ్చారు. ఈసారి ఇంకా ఎక్కువ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అందరికి కూడా ఎలాంటి లోటు లేకుండా తీర్థ ప్రసాదాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మంచినీటి వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆనందంతో స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఈ ఆలయ విశిష్టత, దాని తర్వాత మనకు జనవరిలో రాబోయే బ్రహ్మోత్సవాల గురించి జనవరి 19 నుంచి 29 వరకు 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. 11వ రోజు చక్రస్నానము. ఈ దేవాలయ విశిష్టత ఏమంటే ధ్వజ ఆరోహణ రోజు గరుడ పక్షులు వచ్చి స్వామివారి సేవ కోసం తిరుగుతాయి. పైన మళ్ళా చక్రస్నానం రోజు 3 రౌండ్లు వేసిపోతాయి.
ఈ ఆలయ విశిష్టత ఇక్కడ ఎవరు ఏ కోరికలు కోరుకున్నా కూడా నెరవేరుతున్నాయి. అందుకే దినదిన అభివృద్ధి చెందుతూ ఎంతో అభివృద్ధిలో ముందుకు పోతుంది ఈ దేవాలయము. కర్నూలు నగర ప్రజలందరూ కూడా ఇంకా సాయంత్రం 8 గంటల వరకు, రాత్రి 8 గంటల వరకు కూడా వస్తారు. దాదాపు 30,000 జనం ఈసారి కలుస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. వెంకటేశాయ. కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో హిందువులకు ఎంతో ముఖ్యమైన ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని హరిహర క్షేత్రంలో అత్యంత వైభవంగా ఏర్పాట్లు జరిగినాయి. భక్తులు కూడా విరివిగా పాల్గొంటూ మాకు వారి సహాయ సహకారాలు కూడా అందిస్తూ చాలా పద్ధతిగా వెంకటేశ్వర స్వామిని భక్తులు దర్శించుకుంటున్నారు. చాలా సంతోషకరమైన విషయము. ఈరోజు సాయంత్రము 8 గంటల దాకా భక్తులకు దర్శనాలు కల్పించబడతాయి. కాబట్టి భక్తులు తొందరపడకుండా నిదానంగా దర్శనం చేసుకుని స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఓం నమో వెంకటేశాయ. జై బ్రాహ్మణ్. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా కర్నూలు నుండి కర్నూలులో చాలా వెంకటేశ్వర స్వామి గుడి ఉన్నా ఈ తుంగభద్ర నది తీరంలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి ప్రాధాన్యత ఎక్కువ. మరియు చాలా ఈ లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి జనాలు ఇంకా ఎక్కువ వస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం లేకుండా వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కమిటీ సభ్యులు అందరం చేయడం జరిగింది. ప్రసాదం కానీ, వాటర్ కానీ, ఎలాంటి మెడికల్ కానీ ఏమి వచ్చినా చూసుకొని కమిటీ సభ్యులందరూ ముందర ఉండి పోయినసారి కన్నా ఈసారి ఇంకా దివ్యంగా విజయం చేసుకోవాలని కోరుకుంటూ, అలాగే జనవరిలో బ్రహ్మోత్సవాలు ఉన్నాయి, దాన్ని కూడా కర్నూలు ప్రజలందరూ పాల్గొనాల్సిందిగా కోరుకుంటూ. వెంకటేశాయ. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని ఈరోజు శ్రీ హరిహర క్షేత్రం సంకల్పబాగునందు ఉదయం 4 గంటల నుంచి భక్తులంతా విరివిగా పాల్గొన్నారు. ఇక్కడ భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా కమిటీ సభ్యులు అందరూ కలిసి భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన వాలంటీర్స్కి, పోలీసు వారికి అందరికీ మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలా ప్రారంభమయ్యే ముక్కోటి ఏకాదశి సందర్భంగా వచ్చే భక్తులకి స్వాగతం. శ్రీ పిజి వెంకటేష్ గారి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన రామాలయము పోటెత్తిన జనం ఉదయం నుంచి ఒక 5,000 మంది దర్శించుకున్నారు. కొత్త గుడి నిర్మించాము, ఉత్తర ద్వారం ఏర్పాటు చేసినందుకు అందరూ భక్తులు ఎక్కువగా వస్తున్నారు. అందరూ సంతోషంగా తీర్థ ప్రసాదాలు తీసుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను, టీడీపీ నాయకులను బెదిరించడం మానుకోకపోతే రానున్న ఎన్నికల్లో కూడా ప్రజలు గుణపాఠం నేర్పుతారని కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు హెచ్చరించారు. నగరంలోని తన కార్యాలయం నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలోని తన కార్యాలయం నుండి కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తదితరులు సమర్థవంతంగా అమలు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని, అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. గత ఎన్నికల్లో వైసీపీని ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినా ఇంకా ఆ పార్టీ అధినేతకు బుద్ధి రాలేదని విమర్శించారు. జగన్ మళ్లీ సీఎం అవుతారని పగటి కలలు కంటున్నారని, అది ఎలాంటి పరిస్థితుల్లో సాధ్యం కాదన్నారు. ఇప్పటికైనా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను, టీడీపీ నాయకులను బెదిరించడం మానుకోవాలని, లేకపోతే ప్రజలు రానున్న ఎన్నికల్లో కూడా సరైన గుణపాఠం నేర్పుతారని ఆయన హెచ్చరించారు. అదేవిధంగా ఈరోజు మంచి ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు నాయుడు వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి 1.5 సంవత్సరంలో ప్రతి ఒక్కరు కష్టం అనేది ఎవ్వరు ఎరగలేదు. ఏదైతే సూపర్ 6 అని ఎన్నికల్లో వాగ్దానం చేసి మాట చెప్పాడో తూచా తప్పకుండా అన్ని అమలు చేస్తూ ప్రజలకు దగ్గరవుతూ ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ప్రజలు సుఖంగా ఉండాలని వాళ్ళు కోరిన కోరికలన్నీ ఈరోజు ప్రభుత్వం తీరుస్తుందంటే చంద్రబాబు నాయుడుకి ముందు చూపు ఏ విధంగా ఉందో అందరికీ తెలుసు. రాష్ట్రంలో సంపాదన ఎట్లా పెంచాలి, ప్రజలకు సంపాదనలో ఎంత ఖర్చు పెట్టాలి, సంపాదన గురించి చంద్రబాబు నాయుడు వ్యక్తి రాష్ట్రంలో ఎవ్వరికి చేతగా సంపాదన అనేది ఎలా తేవాలో చంద్రబాబు తెలుసు. ఇలా రాష్ట్రంలో పరిశ్రమలు వస్తున్నాయి, ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి.
మా నారా లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ అందరూ కూడా బీజేపీ నాయకులు అందరూ కూటమి ప్రభుత్వమై ఇవాళ మోదీ ప్రధానమంత్రి, కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి ఆయన ఆధ్వర్యంలో ఆయన ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు తీసుకొని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నో ఇవాళ పరిశ్రమలు ఇవ్వడం జరుగుతుంది, ఎన్నో ఫండ్స్ ఇవ్వడం జరుగుతుంది. పోలవరానికి ఎంతో ఇచ్చాడు, అదేవిధంగా అమరావతికి ఇచ్చాడు. రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఈ రాష్ట్రంలో ఏ జిల్లాకు అభివృద్ధి చెందాలో అన్నీ కూడా ఫండ్స్ కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు అడిగిన వెంటనే 100% ఇవాళ కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 ఉండేటట్టు చంద్రబాబు నాయుడు తెచ్చాడు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే చంద్రబాబు నాయుడు ఆదాయం పెంచే దాంట్లో దిట్ట, ఎవరికి చేత కాదు. కానీ ఆయన వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా రాష్ట్రం బ్రహ్మాండంగా బాగుపడుతూ ఉంది. అందుకనే ఏదైతే పింఛన్లు 1వ తారీఖు ఖచ్చితంగా ప్రభుత్వం ఎంత ఇబ్బంది ఉన్నా 1వ తారీఖు పడుతున్నాయి. మహిళలకి ఇలా ఉచిత బస్సు, అదేవిధంగా విద్యార్థులకు డబ్బులు వేయడము, అదేవిధంగా ఏది ఒకటి కోరుకున్నాడో ప్రజలు ఆ కోరికలన్నీ తీరుస్తూ ప్రజలు సంతోషపడిన రాష్ట్రంలో సకాలంలో వర్షాలు పడ్డాయి, సకాలంలో డ్యాములు నిండిపోయినాయి. ఇవాళ రైతులు కూడా సంతోషంగా ఉన్నారు. రైతులకు ఎంత అకౌంట్ అయ్యారో వాడు కూడా వేసాడు. ఇటువంటి ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి, ప్రతి ఒక్కరు ఇవాళ పోరాలి. మంచి పని చేసిన వ్యక్తిని ఇవాళ మనం అందరం మంచి సలహాలు ఇవ్వాలి. సలహాలు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి దుర్మార్గుడు ఈ రాష్ట్రంలో పుట్టి ఈ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు సర్వాన్ని నాశనం చేసి ఈరోజు మళ్ళా మంచి ప్రభుత్వం నడుస్తూ ఉంటే పుల్లలు వేయడము, ఎక్కడెక్కడ గెలాలు చేయడము. మా ప్రభుత్వం వచ్చేది రేపు పొద్దున్న మేమే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పడితే కానీ అధికారులు భయపడించడం. అదే తెలుగుదేశం పార్టీ నాయకులతో చెప్తాడు, ఎక్కడ పడితే ఎక్కడ వచ్చేది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, వచ్చేది నేనే, మీకు అంతా తెలుస్తాను, నేను ఎంతో చూస్తానని చెప్తున్నాడు. నేను ఒకటే ప్రస్తుత ద్వారా ఇవాళ జగన్మోహన్ రెడ్డికి నేను ఒకటే చెప్తున్నా, నీ జీవితంలో ఇంకా ముఖ్యమంత్రి అయ్యే యోగ్యత అర్హత నీకు లేదు. ప్రజలను ఇచ్చి కొట్టారు, 11 సీట్లు ఇచ్చారు, సిగ్గు లేదని కదా అర్థం వాడు. కాబట్టి నీవు ఈ రాష్ట్రం వదిలిపో. కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఆ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త ఆక్యపోగు రాంబాబు స్పష్టం చేశారు. ఈ మేరకు మండల కేంద్రమైన సి బెలగల్ మండల కేంద్రంలో జనసేన పార్టీ ముఖ్య నాయకుల సమావేశాన్ని వారు నిర్వహించారు. కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని శ్రీ బెలగల్ మండల కేంద్రంలో జనసేన పార్టీ ముఖ్య నాయకుల సమావేశాన్ని నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త ఆక్యపోగు రాంబాబు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మండల జనసేన నాయకులు దస్తగిరి, వెంకటేష్, మధు, కృష్ణ, కర్నూలు మండల నాయకులు బాలాజీ, రఘు, బద్రి, ఉపేంద్ర, ఆనంద్, గిడ్డయ్య, గూడూరు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త ఆక్యపోగు రాంబాబు మాట్లాడుతూ కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీని మరింత పటిష్టం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు మరింత సమన్వయంతో పనిచేయాలని కోరారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా బెలగల్ మండలంలో అన్ని గ్రామాలలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. నియోజకవర్గ స్థాయి కర్నూలు పార్లమెంటులో ఏ విధంగా మనం ముందుకెళ్లాలా, మన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాబోయే రోజుల్లో క్రియాశీల సభ్యత్వాలు కూడా త్వరలో ఆయన ఆదేశాల మేరకు మన 4 మండలాల్లో నియోజకవర్గంలో సభ్యత్వాలు జరగబోతున్నాయి. వాటికి మీరందరూ నాయకులు, జన సైనికులు సన్నాహంగా ఉండాలని నేను ఈ పార్టీ కార్యాలయం నుంచి తెలియజేస్తున్నా. మరి ముఖ్యంగా ప్రతి మండలంలో, బెలగల్ మండలంలో ఉండే నాయకులు, జన సైనికులు, బెలగల్ మండలంలో ఉండే ప్రతి గ్రామం నుంచి ఇక్కడికి మంచి అవకాశము, ఇక్కడ కూర్చొని చర్చించుకోవడానికి, ఏదైనా సమస్యలు ఉంటే అవి మాట్లాడుకోవడానికి ఈ వేదిక ఏర్పాటు అవుతుందని పార్టీ కార్యాలయాన్ని తెలియజేస్తున్నా. మరి అదేవిధంగా మనము రాబోయే రోజుల్లో స్థానిక సంస్థ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. జనసేన, తెలుగుదేశం, బీజేపీ 3 పార్టీలతో మనం ఏ విధంగా ఐక్యంగా ముందుకెళ్లాలా. స్థానిక సంస్థ ఎలక్షన్స్లో మనకి సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ మనకి స్థానాలు, మనకు రావాల్సిన స్థానాలు కూటమి తరఫున వారు మనకు కేటాయిస్తారు. ఈ విధంగా మనము ముందుకెళ్లాలని నేను తెలియజేస్తున్నా. మనమందరం కలిసి జనసేన కూటమి పార్టీ బలోపేతంగా పార్టీని అభివృద్ధి చేసే దిశగా
అడుగులు వేస్తారని నేను తెలియజేస్తున్నా. జగన్నాథం గట్టుపై ఉన్న జర్నలిస్టుల స్థలాల్లో ఎర్రమట్టి అక్రమ తవ్వకాలు జరుపుతున్న అక్రమార్కులను వెంటనే అరెస్టు చేయాలని ఏపీయూడబ్ల్యూజే నాయకులు డిమాండ్ చేశారు. జగన్నాథం గట్టుపై ఉన్న జర్నలిస్టుల స్థలాల్లో జరుగుతున్న అక్రమ తవ్వకాలను వారు పరిశీలించి నిరసన వ్యక్తం చేశారు. నగర శివార్లోని జగన్నాథ గట్టుపై జర్నలిస్టులు కొనుగోలు చేసిన స్థలాలలో అక్రమంగా జరుగుతున్న ఎర్రమట్టి తవ్వకాలను ఏపీయూడబ్ల్యూజే నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండప్ప, ఐజేయు జాతీయ సమితి సభ్యులు వెంకట సుబ్బయ్య, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర సమితి సభ్యులు కృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు రాజు, కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, సీనియర్ జర్నలిస్టు శ్రీకాంత్, నాయకులు హుసేన్, ప్రసాద్, పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్నాథ గట్టుపై జర్నలిస్టుల ఇళ్ల స్థలాలలో జరుగుతున్న అక్రమ ఎర్రమట్టి తవ్వకాలను వారు పరిశీలించారు. అనంతరం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే నాయకులు మాట్లాడుతూ జగన్నాథ గట్టుపై జర్నలిస్టులకు సంబంధించిన స్థలాల్లో జరుగుతున్న ఎర్రమట్టి అక్రమ తవ్వకాలపై అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఈ స్థలాల్లో ఎర్రమట్టి అక్రమ తవ్వకాలు జరిగాయని, ఆ సమయంలో జర్నలిస్టు సంఘాలు వాటిని అడ్డుకొని నిలుపుదల చేశాయని చెప్పారు. మళ్లీ ప్రస్తుతం ఎర్రమట్టి తవ్వకాలు జరగడం ఎంతమాత్రం సమంజసం కాదన్నారు. దాదాపు జర్నలిస్టుల స్థలాలలో 20 ప్లాట్లలో ఈ ఎర్రమట్టి అక్రమ తవ్వకాలు చేపట్టారని, దీంతో ఆ స్థలాలు గుంతలమయంగా మారిపోయాయని విచారం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి జర్నలిస్టుల స్థలాల్లో జరుగుతున్న ఎర్రమట్టి తవ్వకాలను నిలిపివేయాలని కోరారు. అలాగే జర్నలిస్టుల కాలనీకి అప్రోచ్ రోడ్లు, మంచినీటి వసతి, విద్యుత్ సౌకర్యం వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు. ఎర్రమట్టి అక్రమ తవ్వకాలు జరుపుతున్న అక్రమార్కులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కర్నూలులో వర్కింగ్ జర్నలిస్టుల కోసం దాదాపు 20 సంవత్సరాల క్రితం జగన్నాథ గట్టు మీద ప్రభుత్వం జర్నలిస్ట్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీకి స్థలాలు అమ్మింది. అయితే ఈ స్థలాలకు అప్రోచ్ రోడ్ లేకపోవడం కారణంగా జర్నలిస్ట్ ఎవరు ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకునే పరిస్థితి లేకపోయింది. ఇటీవల కాలంలో గత వైసీపీ గవర్నమెంట్ హయాంలో ఎల్ఆర్ఎస్ అనేటువంటి లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్కి ఒకటి గవర్నమెంట్ జీవో ఇస్తే దాని ప్రకారం కొంతమంది జర్నలిస్టులు ఎల్ఆర్ఎస్ కింద డబ్బులు కట్టి ఈ లేఅవుట్ మొత్తం అప్రూవల్ చేయించారు. ఆ మధ్యకాలంలో ఈ స్థలంలో ఉన్నటువంటి ఎర్ర గ్రావెల్ ఏదైతే ఉందో అది నాణ్యమైనది కావడంతో చాలామంది ఇక్కడి నుంచి తవ్వేసుకొని తీసుకుపోతున్నారు. వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో కూడా దీని మీద ఇలా మొరుసు తీసుకెళ్లడాన్ని నిరసిస్తూ పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. తర్వాత ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులందరి దృష్టికి తీసుకురావడం జరిగింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరూ ఈ ప్రాంతానికి వచ్చి పరిశీలించి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పారు. అయితే మళ్ళీ ఈరోజు దాదాపు 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ మొరుసు తవ్వకాలు మామూలుగా కామన్గా జరిగిపోతూ ఉన్నాయి. ఇది చాలా ఆందోళనకరమైనటువంటి విషయము. అందరూ జర్నలిస్టులు, పేద జర్నలిస్టులు డబ్బులు చెల్లించి దీన్ని ఇక్కడ ప్లాట్లు తీసుకున్నారు. ఈ సమయంలో ఇలా జరుగుతున్నటువంటి నష్టాన్ని పూడ్చేది ఎవరు అనేది అర్థం కాని పరిస్థితి. ఇప్పటికైనా అప్పటి ప్రతిపక్షము, ఇప్పటి అధికార పక్షము స్పందించి ఇక్కడ గ్రావెల్ తవ్వకాన్ని ఆపేయాలి. అలాగే ఈ స్థలాలను అభివృద్ధి చేయడానికి వీలుగా అప్రోచ్ రోడ్లు, అంతర్గతమైనటువంటి రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏపీయూడబ్ల్యూజే తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. జగన్నాథ గట్టు పైన కర్నూలు నగరంలో పనిచేస్తున్న జర్నలిస్టుల కోసం అప్పటి ప్రభుత్వం ఇక్కడ 254 మందికి పైగా జర్నలిస్టులకు ప్రభుత్వ ధర ప్రకారంగా సొసైటీ నుంచి విలేకరులకు విక్రయాలు జరిగినాయి. అయితే ఇక్కడ ఏదైతే ప్రభుత్వం మాకు స్థలాలు ఇచ్చిందో ఈ స్థలాలు ఇచ్చిన తర్వాత అవసరమైన రహదారులను అభివృద్ధి చేయలేకపోయింది. ఈ విషయంలో అధికారులను, ప్రజాప్రతినిధులను దాదాపు 15 సంవత్సరాల నుంచి అటు సొసైటీ తరపునైతేనేమి, ఇటు జర్నలిస్ట్ యూనియన్ ఏపీడబ్ల్యూజే తరపునైతేనేమి అనేక దఫాలు విన్నపాలు చేశాము. ఎలాంటి స్పందన లేదు. చివరకు గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ మంచి రెడ్ గ్రావెల్ ఉందన్న ఉద్దేశంతో ఇక్కడ గ్రావెల్ తవ్వకాలు ప్రారంభిస్తే మేము కోర్టు నుంచి దాన్ని గ్రావెల్ తవ్వకాలకు సంబంధించి ఆర్డర్లు తీసుకురావడం అయితేనేమి, అధికారులు స్పందించి అప్పటి అధికారులు వెంటనే రెడ్ గ్రావెల్ను తవ్వకాలను నిలిపివేయడం, వాళ్ళను బాధ్యులపై యాక్షన్ తీసుకోవడం వంటి చర్యలు తీసుకున్నారు. దీనికి అప్రోచ్ రోడ్డు కావచ్చు,
ఇంకా ఇతర మౌలిక సదుపాయాలను కల్పించాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకనంటే మేము ఇప్పటికే కూడాకు అవసరమైన పన్నులు దీనికి జరిమానాతో సహా చెల్లించడం అయింది. కాబట్టి ప్రభుత్వం ఈ స్థలాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. రాత్రి అయితే ప్రొక్లేన్లతో తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో జర్నలిస్టుల ప్లాట్లు రోజు రోజుకి రూపురేఖలు మారిపోతున్నాయి. మేము ఒక కూడా అప్రూవల్ తీసుకొని ప్లాట్లు వేసుకుంటే ఆ ప్లాట్లు ఇప్పుడు ఎక్కడున్నాయో ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక ప్రభుత్వం వెంటనే స్పందించాలి. కూడా అప్రూవల్ వేసి డబ్బులు కట్టిన జర్నలిస్టులకు ఇక్కడ మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలి. గతంలో లోకేష్ గారు కానీ ఇక్కడున్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ జర్నలిస్టుల స్థలాల అభివృద్ధికి, తర్వాత ఈ జగన్నాథ్ గట్టు జర్నలిస్ట్ స్థలాల లేఅవుట్ అభివృద్ధికి సహకరిస్తామని చెప్పారు. కనుక ఆ మాట మీద నిలబడాలి. అప్రోచ్ రోడ్లు, ఇంటర్నల్ రోడ్లు, మంచినీటి సౌకర్యం, తర్వాత కరెంటు సౌకర్యం వెంటనే కల్పించాలి. అలాగే ఇక్కడ ఎవరైతే తవ్వకాలు జరుపుతున్నారో వాళ్ళపైన తక్షణమే గుర్తించి వాళ్ళందరిని అరెస్ట్ చేసి జర్నలిస్ట్ స్థలాలు అన్యాక్రాంతం గురి కాకుండా అక్రమ తవ్వకాలు జరగకుండా కాపాడాలని చెప్పి ఏపీయూడబ్ల్యూజే తరఫున డిమాండ్ చేస్తున్నాం. మాకు రక్షణ కల్పించండి, మాకు ఇల్లు కట్టించండి అని అడిగితే ఆ రోజు లోకేష్ గారు ఒకే మాట చెప్పారు. ఈ ప్రభుత్వంలో, ఈ వైసీపీ ప్రభుత్వంలో మీ స్థలాలు కబ్జా కాకుండా, గరుసు తవ్వకాలు చేయకోకుండా కాపాడుకోండి. మన ప్రభుత్వం వస్తూ ఉంది. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ కర్నూలుకు వస్తా, మీ జర్నలిస్ట్ స్థలాలు చూస్తా, మీ జర్నలిస్ట్ స్థలాలు రక్షించడమే కాకుండా, ప్రొటెక్షన్ చేయడమే కాకుండా అక్కడ మౌలిక వసతులు కల్పించి మీకు ఇల్లు కట్టించి ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి నారా లోకేష్ గారు పాదయాత్రలో స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా అక్కడ మార్కులు మళ్ళీ మా జర్నలిస్ట్ స్థలంలో పడ్డారు. అర్ధరాత్రి దాటితే ప్రొక్లైన్లు, మిషన్లను వచ్చేసి ఇష్టారాజ్యంగా ఘర్షణ తవ్వేస్తూ ఉన్నారు. దీనికి ఎవరు అడ్డకట్ట వేసేది? అయ్యా మేము ఎప్పుడైనా కోరుకుంటున్నాం, మా జర్నలిస్టులు పేదవాళ్ళు పైసా కూడు కట్టుకొని కొనుగోలు చేసినటువంటి ఈ స్థలాన్ని అక్రమార్కుల చేతులు పడకుండా, గరుసు అక్రమాలు తవ్వుకోకుండా రక్షించండి. 2026వ సంవత్సరం నూతన సంవత్సరం వేడుకలను ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రశాంతంగా జరుపుకోవాలని ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్ కోరారు. ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన ఘాటుగా హెచ్చరించారు. నమస్కారము. కర్నూలు ట్రాఫిక్ పోలీస్ నుండి కర్నూలు ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ, కొత్త సంవత్సరం 2026లో అందరికీ స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. రేపు డిసెంబర్ 31వ తారీఖున మీరు పట్టణంలో చూస్తున్నారు, సాయంత్రము 9 నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ పాయింట్స్లో డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మోటార్ సైకిల్ వాళ్ళు ఈ స్నేక్ రైడింగ్ అంట, జిగ్జాగులు అంట, సర్కిల్స్ లాంటివి చేస్తే అలాంటి బళ్ళు స్విచ్ చేసి సైలెన్సర్లు తీసినా కానీ వేసినా కానీ అలాంటివన్నీ సౌండ్ పొల్యూషన్ చేస్తే అవన్నీ బళ్ళు స్విచ్ చేసి కోర్టు ముందు హాజరుపరిచి వాళ్ళకు సరైన జరిమానా విధించబడను. రెండవది, మన పిల్లవాళ్ళకి అందరికీ మోటార్ సైకిల్ ఇవ్వడం అనేది రేపు జరగకూడదు. అలా చేసినట్టు 25,000 రూపాయలు జరిమానా ఉంది, దానికి ఫైన్ ఉంది. మరియు కోర్టులో హాజరుపట్టి వాళ్ళ మీద ఛార్జ్షీట్ వేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకుని సమాజ హితానికి పాటుపడాలని విజ్ఞాన మందిరం ఆలయ కమిటీ ప్రతినిధులు కోరారు. నగరంలోని బి క్యాంపులో ఉన్న విజ్ఞాన మందిరంలో వైకుంఠ ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని బి క్యాంపులో ఉన్న విజ్ఞాన మందిరంలో వైకుంఠ ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని విజ్ఞాన మందిరంలో ఆలయ కమిటీ ప్రతినిధులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజాము నుండి నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఉత్తర ద్వారం దర్శనం చేసుకున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో పాటు ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. దర్శనం అనంతరం భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి వేడుకలను విజ్ఞాన మందిరంలో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్న నేపథ్యంలో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని వివరించారు. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇలాగే కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.